మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ముఖ్యంగా 2 టెరిటరీస్ లో కలెక్షన్స్ చెక్ చేసుకుంటాం. నంబర్ 1 నైజాం అండ్ నంబర్ 2 సీడెడ్ ఏరియా. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. వీళ్ళలో నైజాం ఏరియాని తన సినిమాలతో రూల్ చేసే హీరో ఎవరో ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. మరి ఇవాల్టి వీడియోలో తన సినిమాలతో సీడెడ్ ఏరియాలో కలెక్షన్ల ర్యాంపేజ్ క్రియేట్ చేసే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆ టాప్ 1 హీరో ఎవరో చూసేద్దాం. దానికన్నా ముందు చిన్న డిస్క్లైమర్, ఇది 2007 నుంచి సీరియడ్ లో డే 1 హైయెస్ట్ కలెక్షన్ గ్యాదర్ చేసి అనలైజ్ చేసిన వీడియో. బికాస్ డే 1 కలెక్షన్ అనేది స్టార్ పవర్ మీద బేస్ అయి ఉంటుంది. ఓవరాల్ క్లోజింగ్ కలెక్షన్ సినిమా రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ డే 1 రికార్డ్స్ ని తెలుసుకుంటే ఆబ్వియస్ గా టాప్ 1 లో ఉన్న ఆ సీడెడ్ హీరోపై మనకు క్లారిటీ వస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. అసలు సీడెడ్ ఏరియా అంటేనే మాస్. మరి అలాంటి ఏరియాలో ఒకప్పుడు రికార్డ్స్ క్రియేట్ చేసింది మాస్ హీరోస్ అయిన చిరంజీవి గారు అండ్ బాలయ్య బాబు గారు. అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది 2007 ఎన్టీఆర్ గారి మూవీ యమదొంగ. రాజమౌళి గారు అండ్ ఎన్టీఆర్ గారి కొలాబరేషన్ లో థర్డ్ ఫిల్మ్ గా వచ్చిన ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన యమదొంగ సీడెడ్ ఏరియాలో 92 లక్షలు కలెక్ట్ చేసి రికార్డ్ సెట్ చేసింది. మరి ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ని జస్ట్ డెబ్యూ మూవీతో కొట్టిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. అప్పటి వరకు ఎంతమంది స్టార్స్ ఉన్నా కూడా వాళ్ళెవరికి ఛాన్స్ ఇవ్వకుండా సీడెడ్ లో ఫస్ట్ 1,04 లక్షలు కలెక్ట్ చేశారు రామ్ చరణ్. ఒక కొత్త హీరో ఇలాంటి రికార్డును సెట్ చేయడం అనేది అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఇలా తను క్రియేట్ చేసిన రికార్డ్ని 2 సంవత్సరాల వరకు ఎవ్వరూ టచ్ కూడా చేయలేదు. మళ్ళీ రామ్ చరణ్ గారే రాజమౌళి గారితో చేసిన 2009 మగధీర మూవీతో 1,70 లక్షలు కలెక్ట్ చేసి హ్యూజ్ రికార్డ్ సెట్ చేశారు. అండ్ అగైన్ ఈ రికార్డుని క్రాస్ చేయడానికి మళ్ళీ 2 ఇయర్స్ పట్టింది. అది కూడా ఎన్టీఆర్ గారు సురేందర్ రెడ్డి గారితో చేసిన ఓసరవెల్లి మూవీతో ఫస్ట్ డే సీరియడ్ లో 2,04 లక్షలు కలెక్ట్ చేసి మగధీరాన్ని క్రాస్ చేసింది ఓసరవెల్లి. దెన్ ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన ఈ రికార్డును దాటింది 2012లో అగైన్ రామ్ చరణ్ గారు. అది సంపత్ నంది గారి డైరెక్షన్ లో వచ్చిన రచ్చ మూవీతో. ఈ మూవీ 2,06 లక్షలు కలెక్ట్ చేసి ఓసరవెల్లిని క్రాస్ చేసింది. మళ్ళీ చైన్ సిస్టమ్ లాగా ఈ రికార్డ్ ని అదే ఇయర్ లో ఎన్టీఆర్ గారు బోయపాటి గారితో చేసిన దమ్ము మూవీతో 2,07 లక్షలు కలెక్ట్ చేసి రచ్చ మూవీని 1,00,000 డిఫరెన్స్ తో క్రాస్ చేశారు. అండ్ అగైన్ ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా 2013లో ఎన్టీఆర్ గారు అండ్ శ్రీను వైట్ల గారి కొలాబరేషన్ లో వచ్చిన బాద్షా మూవీ 2,20 లక్షలు కలెక్ట్ చేసి హ్యూజ్ బార్ సెట్ చేసింది. ఇంకెలా బాద్షా క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ని 2 ఇయర్స్ వరకు ఎవరు క్రాస్ చేయలేనప్పుడు 2015 ప్రభాస్ గారు అండ్ రాజమౌళి గారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాహుబలి 1 సీరియడ్ లో ఫస్ట్ టైం 5 కోట్ల షేర్ రాబట్టింది. టోటల్ గా ఫస్ట్ డే 5,08 లక్షలు కలెక్ట్ చేసి దీన్ని ఎవ్వరు క్రాస్ చేయలేని విధంగా హైట్స్ లో పెట్టేసి నాన్ బాహుబలి 1 రికార్డ్ గా మిగతా సినిమాలు లెక్క పెట్టుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఈ బాహుబలి 1. అయితే 2013లో ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన బాద్షా రికార్డ్ ని రీజనల్ మూవీతో 2015లో క్రాస్ చేసింది రామ్ చరణ్ గారు అండ్ శ్రీను వైట్ల గారి కాంబోలో వచ్చిన బ్రూస్లీ. ఈ మూవీ ఫస్ట్ డే 2,45 లక్షలు కలెక్ట్ చేసి బాద్షాని క్రాస్ చేసింది. మరి రామ్ చరణ్ గారు క్రియేట్ చేసిన రికార్డ్ ని ఎగైన్ క్రాస్ చేసింది మళ్ళీ ఎన్టీఆర్ గారే. అది సుకుమార్ గారి డైరెక్షన్ లో 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీతో. ఈ మూవీ 2,50 లక్షలు కలెక్ట్ చేసి బ్రూస్లీ మూవీని క్రాస్ చేసింది. అండ్ అదే ఇయర్ లో ఈసారి ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా 2016లో పవన్ కళ్యాణ్ గారు తన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో 4,10 లక్షలు కలెక్ట్ చేసి నాన్నకు ప్రేమతో మూవీని హ్యూజ్ మార్జిన్ తో క్రాస్ చేసింది. అండ్ మళ్ళీ 2017లో రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు కొలాబరేషన్ లో వచ్చిన బాహుబలి 2 గురించి ఇంట్రడక్షన్స్ కూడా అవసరం లేదు. తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ సీరియడ్ ఏరియాలో ఫస్ట్ డే 6,30 లక్షలు కలెక్ట్ చేసి బాహుబలి 1 క్రియేట్ చేసిన 5 కోట్ల ఎబో కలెక్షన్ ని క్రాస్ చేసి నాన్ బాహుబలి 2 రికార్డ్ అనే బార్డర్ పెట్టేసింది. సో ఇలా నాన్ బాహుబలి రేస్ లో టాప్ లో ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని 2017లో వచ్చిన ఎన్టీఆర్ గారి జై లవకుశ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని క్రాస్ చేసి 4,28 లక్షలు కలెక్ట్ చేసింది. అలా ఎన్టీఆర్ గారు జై లవకుశ మూవీతో క్రియేట్ చేసిన హ్యూజ్ రికార్డ్ ని మళ్ళీ ఎన్టీఆర్ గారే 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ మూవీతో సీరియడ్ లో డే 1 5,48 లక్షల కలెక్షన్ ని రాబట్టి ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే టాప్ మూవీగా నిలిచిపోయింది. అండ్ ఇంకా 2019లో బోయపాటి గారు అండ్ రామ్ చరణ్ గారి కొలాబరేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉంది. దట్టు సంక్రాంతి టైంలో రిలీజ్ అవడం వల్ల పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో ఈ వీవీఆర్ ఓవరాల్ గా 4.6 crore హైట్స్ తో టోటల్ గా సీడెడ్ లో డే 1 7,15 లక్షలు కలెక్ట్ చేసింది. ఇలా 2019లో రామ్ చరణ్ గారు క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ని ఏ మూవీ కూడా స్టిల్ ఇప్పటికీ క్రాస్ చేయలేకపోయింది. బట్ 3 ఇయర్స్ తర్వాత సీడెడ్ ఏరియాకే రోలర్స్ అయిన ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు మల్టీ స్టారర్లో రాజమౌళి గారు తీసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్రిబుల్ మూవీ 4.27 crore హైట్స్ తో టోటల్ గా 17 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఐ థింక్ మళ్ళీ రికార్డ్ కొట్టాలంటే రాజమౌళి గారే కొట్టాలేమో. అండ్ లాస్ట్ వన్ 2023లో రిలీజ్ అయిన ప్రభాస్ గారి సలార్ పార్ట్ 1 మూవీ 6,45 లక్షలు కలెక్ట్ చేసింది వితౌట్ హైట్స్ తో. అంటే నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ లో హైట్స్ లేకుండా 2018లో ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసిన అరవింద సమేత వీరరాఘవ మూవీ 5 కోట్ల ప్లస్ సీడెడ్ డే 1 రికార్డ్ ని
హ్యూజ్ మార్జిన్తో క్రాస్ చేసింది సలార్ సీస్ఫైర్. సో ఈ పై లెక్కలు బట్టి 2007 నుంచి చెక్ చేసుకుంటే సీడెడ్లో డే 1 రికార్డు పెట్టిన టాప్ హీరో లిస్టులో నెంబర్ 3 ప్రభాస్ గారు 3 సినిమాలు, నెంబర్ 2 రామ్ చరణ్ గారు 6 సినిమాలు, నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ గారు 8 సినిమాలతో సీడెడ్ టెరిటరీకే బాద్షాలా ఉన్నారు. మోస్ట్లీ ఈ లెక్కలన్నీ ఫ్యూచర్లో మారే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఫైనల్గా అప్కమింగ్ రాబోతున్న టాలీవుడ్ బిగ్గీస్ దేవరా గానీ, గేమ్ చేంజర్, ఓజీ, కల్కి, పుష్ప మూవీస్లో ఏ మూవీ నాన్ త్రిబులర్ రేస్లో సీడెడ్లో డే 1 టాప్ 1 మూవీగా నిలబడుతుందో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.